ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా యలమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ ఈవో అర్చకులు కలిసి 10 లక్షల రూపాయలకు పైగా నగదు మాయం చేశారు. అంతరాలయం హుండీ మారుతాళం తయారు చేసి భారీగా నగదు చోరీ చేశారు. పంపకాల్లో తేడా వచ్చి మద్యం దుకాణంలో పంచాయతీ పెట్టుకున్నారు. ఆలయ హుండీ దొంగలు ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. 2 పూజారులు 1 నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి విచారణ చేసి దేవాదాయ శాఖ కమిషనర్ కు రిపోర్టు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈవో భవానీ ఫోన్లో కూడా అందుబాటులో లేరని తెలిపారు. ఆమె స్థానంలో కాకునూరుకు చెందిన మరో ఈవోను ఇక్కడ నియమించామన్నారు. కృష్ణా జిల్లా పెనలూరు మండలంలోని శ్రీ యనమలకూరు గ్రామంలో చేసిన శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో సోమవారం నాడు పేపర్లో న్యూస్ ద్వారా హుండీలో డబ్బులు మాయమని రావడం జరిగింది. దాని మీద విచారణకు సోమవారం వచ్చి విచారణ చేయడం జరిగింది. విచారణ చేసి సిబ్బంది అందరి దగ్గర కూడా విచారణ చేశాము. అప్పటికే ఇక్కడ దాత అయిన సంగా నరసింహారావు గారు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా విచారణ చేయుచున్నారు. వాళ్ళు కూడా అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆ విచారణలో పోలీసులు అర్చకులను కూడా 2 అర్చకుల్ని అరెస్ట్ చూపించారు. మరి అదేవిధంగా ఇక్కడ ఈవోగా పనిచేసిన భవానీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదై ఉంది. ఆవిడ కోసం కూడా విచారణ చేయుచున్నారు. అదేవిధంగా నేను సోమవారం నాడు విచారణ చేసి నా విచారణలో వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ వారికి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఏమంటే ఆ రిపోర్టు మీద కమిషనర్ గారు మళ్ళీ జాయింట్ కమిషనర్ గారిని కూడా ఎంక్వైరీ చేసి అర్చకుల మీద ఈవో మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ ఏం జరిగింది, అర్చకుల మీద కూడా అతని మీద చర్యలు తీసుకోమంటం కూడా జరిగింది. మళ్ళీ ఈవో గారికి సజెషన్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ కూడా ఈరోజు కూడా నిన్న తీసుకోవడం కూడా అడిగాము. అది కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 25-26 రోజుల నుంచే ఇక్కడ బ్యాకప్ ఉంది. అంతకుముందు మరి సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్గా లేదు. అట్లానే ఈ సిబ్బంది ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నింటి మీద కూడా తీసుకొని దాని మీద విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా యలమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఆలయో అర్చకులు కలిసి 10 లక్షల రూపాయలకు పైగా నగదు మాయం చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా భక్తులకు సంబంధించిన కానుకలను లూటీ చేసిన ఆలయ ఈవో అలాగే 3 ఆలయ సిబ్బంది మొత్తంగా 4 లక్షల రూపాయల కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది అధికారులు. ఏదైతే ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని యలమ కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైందని అధికారులు విచారణ అయితే చేపట్టారు. అయితే ముఖ్యంగా ఏదైతే యలమల కుదురు శివాలయంలో జరిగిన ఈ యొక్క ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదుపులోకి తీసుకున్న అధికారులు ఆలయ సిబ్బంది చెప్పే మాటలు విని పోలీసులు అధికారులు విస్తుపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు ఒక ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న తరుణంలో ఆలయానికి సంబంధించిన 3 సిబ్బంది ఒక టీ స్టాల్ దగ్గర కొట్లాట జరుగుతుండగా ఎందుకు కొట్టుకుంటున్నారంటూ ఆలయ చైర్మన్ ట్రస్ట్ చైర్మన్ అడగగా తాము హుండీలో నుంచి లక్షల రూపాయలు నగదు మాయం చేశామని, ఆ నగదు మాయం చేసిన క్రమంలో తమకు వాటాలు పంచుకుంటున్న క్రమంలో తేడాలు వచ్చినాయని, అతను ఎక్కువ వాటా తీసుకుంటున్నాడంటూ వాళ్ళు ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు చెప్పడంతో ఒకసారిగా ఆయన విస్తుపోయి ఆశ్చర్యపోయి ఒకసారిగా అవాక్ అయిపోయిన పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు పోలీసులకి అయితే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన మరుక్షణము ఆలయ ఈవో అక్కడి నుంచి మాయమైపోయిన పరిస్థితి ఉంది. లాంగ్ లీవ్ పెట్టి అధికారులకి మెయిల్ చేసిన పరిస్థితి
అప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుండటంతో అక్కడ వేరే ఆలయ ఈవోని ఇన్ఛార్జ్ గా నియమించిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం చెందిన ఆ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. భక్తుల డబ్బులు లూటీ చేసిన అధికారి, భక్తుల డబ్బులు లూటీ చేసిన ఆలయ సిబ్బందిని చూసి ఒక్కసారిగా ప్రజలు, అధికారులు అవాక్కైపోతున్న పరిస్థితిని, మరోపక్క ఆ భక్తుల మనోభావాలకు సంబంధించిన ఆ విషయం కావడంతో అధికారులు దీన్ని చాలా సున్నితంగా డీల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆలయ ఈవో, అర్చకులు కలిపి దాదాపుగా దగ్గర 10 లక్షలకు పైగా రూపాయలు ఆ నగదు మాయం చేసినట్టు తెలుస్తా ఉంది. అంతరాలయం హుండీ ఆ మారుతాళం ఒకటి తయారు చేసి ఆ మారుతాళం నుండి నగదు చోరీ చేసినట్లు తెలుస్తా ఉంది. పంపకాలలో తేడా వచ్చిన తర్వాత ఈ యొక్క దుకాణం వద్ద పంపకాల్లో తేడా పడి అక్కడ వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటున్న తరుణంలో ఈ యొక్క విషయం బయటికి రావటం, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ ట్రస్ట్ చైర్మన్ ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2 పూజారులు, 1 నిందితుడిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళు చెప్పే విషయాలు చూసి విస్తుపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆలయ ఈవో భవానీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఆలయ ఈవో పరారైపోయినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనిపై విచారణ జరపడానికి వచ్చిన ఆ దేవాదాయ శాఖ అధికారులు ఆ మీడియాతో మాట్లాడారు. ఆ కథనాలు, పేపర్లో వచ్చిన కథనాలను చూసి విచారణ చేయడానికి వచ్చామని, అయితే 2 అర్చకులు, 1 ఉద్యోగిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఆ హుండీకి సంబంధించిన ఒక తాళం ప్రధానంగా ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఉంటది. హుండీ లెక్కించే సమయంలో జిల్లా అధికారులతో, ఒక స్పెషల్ ఆఫీసర్ తో హుండీని ఆలయ ట్రస్ట్ చైర్మన్ అలాగే ఆలయ కమిటీ నెంబర్ ఆధ్వర్యంలో ఆ లాకర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డబ్బులు లెక్కించి దాన్ని దేవాదాయ శాఖకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా ఆ తాళము ఈ ఆలయ ఈవోకి ఎలా దొరికింది, ఆలయ ఈవో ఆ తాళాన్ని ఎలాగ మారుతాళం చేపించింది, ఎలాగ ఆ హుండీ నిండిన క్రమంలో ఆలయ అధికారులకి, జిల్లా దేవాదాయ ధర్మశాఖ అధికారులకి సమాచారం అందించకుండా హుండీ నిండిన ప్రతిసారి ఆ డబ్బులు వీరే బయటికి తీసి ఆ వీరే పంచుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఆ మద్యం తాగి ఒకరి మీద ఒకరు వాదన చేసుకుంటా ఈ విషయం బయటపడటంతో ఆలయ ట్రస్ట్ చైర్మన్ అవాక్ అయిపోయి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఈ విషయం అంతా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. సందీప్. థాంక్యూ నాగేశ్వరరావు.